నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. పోస్టింగుల కోసం డూడు బసవన్నలుగా తలలు ఊపిన అధికారులే ప్రస్తుతం బలి పశువులుగా మారుతున్నారు. రాజకీయ పార్టీలకు అధికారం అనేది శాశ్వతం కాదు. పరిపాలన చేస్తున్న సమయంలో అధికారులతో అడ్డమైన ఊడిగం చేయించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత జరుగుతున్న విచారణ ప్రక్రియలో అధికారులే బలిపీఠం ఎక్కుతున్నారు. అధికారులతో అలవికాని పనులు చేయించిన పాలకుల చేతిలో నుంచి అధికారం కోల్పోవడంతో చేయించిన పాపాలని చేసిన అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో జరుగుతున్న విచారణ పర్వంలో అధికార పార్టీలకు అంటకాగిన అధికారులు జైలులో ఊచలు లెక్క పెడుతున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ అధికారుల మెడకు చుట్టుకోబోతుంది. అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలను దాచి మెప్పు కోసం చేసిన తప్పు ఇప్పుడు అధికారుల తప్పు లేపుతుంది. పోస్టింగుల కోసం అడ్డమైన పనులు చేసిన అధికారుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి నిధులు, నియామకాలు, నీళ్లు ఈ మూడే ప్రధాన అంశాలు. ఏదైతే తెలంగాణ భౌగోళికంగా ఉన్న పరిస్థితులు సరైన విధంగా సాగునీటి వస్తువులు లేకపోవడంతో రైతన్నలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా నష్టాల పాలవుతున్న ఒక ఉద్దేశంతో నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ కూడా ఏదైతే సమైకాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ అన్యాయమైపోతున్నట్టు 2001లో ఉవ్వెత్తున వేసిన ఉద్యమం కాస్త 2014కి కార్యరూపం దాల్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణభూతమైంది. తీరా 2014లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన లేదా దాని వెంటబడి సాధించిన వ్యక్తిగా కేసీఆర్ని తెలంగాణ ప్రజలు నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం కల్పించారు. ఎందుకంటే తెలంగాణ భౌగోళిక స్వరూపం మొత్తం కూడా ఒడిసిపట్టిన కేసీఆర్ అయితేనే తెలంగాణ రాష్ట్రం నలుదిశలా అభివృద్ధి చెందుతుంది. ఏదైతే తెలంగాణ ఇప్పటిదాకా ఇబ్బందులు పడి అన్యాయానికి గురైన ప్రాంతాలను ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయని ప్రజలంతా ఏకతాటిపై కేసీఆర్కు జైకొట్టారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ని తీసుకురాగలిగారు. తీరా 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018 వరకు 4.5 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగిన ప్రభుత్వం ఒకసారిగా గాడి తప్పి తన స్వలాభం కోసం అడుగులు వేసినట్టుగా స్పష్టమవుతుంది. ఏదైతే 2018 వరకు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కాస్త అదుపు తప్పి ఇష్టానుసారంగా వివిధ శాఖల మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇది మాదే రాజ్యం, మా ఇష్టంపో అనే స్థాయికి దిగజారటం. దాంతో 2019లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి అంకురార్పణ చేశారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసి కోలుకోలేని దెబ్బతీసిందనేది వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు, వాస్తవ అంశాలు కూడా. తాజాగా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ తదితర ప్రాజెక్టులు ఉన్నాయో దెబ్బతిన్న ప్రాజెక్టుల విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణకు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముగ్గురు కూడా కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఒకసారిగా రాజకీయంగా మళ్ళొక్కసారి కాళేశ్వరం కథ ఏంటి, కాళేశ్వరం వెనక ఉన్న 1,00,000 కోట్ల అప్పు ఏంటంటూ ఓ చర్చ దాటిస్తుంది. కానీ ఎటు చూసి ఏ వైపు వెళ్ళినా విచారణ ఏడాది కాదు 2 నెలల పాటు కొనసాగిన చివరికి బలయ్యేది మాత్రం కేవలం అధికారులు మాత్రమే. ఎందుకంటే అధికారులు లేనిదే అడుగు కూడా వేయలేని ప్రజాప్రతినిధులు తమ పబ్బం గడుపునేందుకు అధికారులను బలిపశువులు చేసింది చాలా సందర్భాలలో మన కళ్ళెదురు కనపడింది. ఏ ప్రమాదాలు జరిగినా, ఏ అంశం వెలుగులోకి వచ్చినా, ఏ విచారణ కొనసాగినా చివరికి బలి పశువులు అధికారులే. ఎందుకంటే ప్రాజెక్టు రూపకల్పన ఆలోచన కేసీఆర్దైనా ఫలానా దగ్గర ప్రాజెక్టు పెట్టండి అన్నప్పుడు దానికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేయటం కానీ, లేదా ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయటం కానీ, నిధుల అంచనా కానీ ఇవన్నీ కూడా అధికారుల కన్సర్న్లలోనే కొనసాగుతాయి. అంటే ఇప్పుడు పీసీ ఘోష్ ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగిస్తున్నారో ఆ విచారణ మొత్తం కూడా ఎటు చూసి ఎటు పోయినా కేసీఆర్ అనేది ఏంటి, నేను ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రాజెక్టు రూపకల్పన చెప్పి అధికారులకు ఆదేశించాను, ఈఎన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
నీటిపారుదల శాఖ మంత్రి కూడా తనకు అధికారులు ఇచ్చిన సూచనల మేరకు నేను ప్రాజెక్టుకి అనుమతులు ఇతరత్ర నిధుల సమీకరణ చేశామంటూ హరీష్ రావు కూడా చెప్పేది అది. తీరా ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర చెప్పేది కూడా ఏంటంటే ప్రభుత్వం సూచన మేరకు ప్రాజెక్టు రూపకల్పన, దాని నిర్మాణ వ్యయాన్ని ఆర్థిక శాఖ ముందు పెట్టినప్పుడు ఆర్థిక శాఖ తనకున్న పరిధిని బట్టి నిధులు జమ చేశాం తప్ప, విడుదల చేశాం తప్ప మాకంటూ సంబంధం లేదని చెప్తాను. అంటే ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ ముగ్గురు కూడా కూడబలుకొని చేసిన ఏదైతే కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయల అంశం ఉందో ఆ అంశానికి మొత్తం కథా కమామిషు, కర్త కర్మక్రియ ఈ ముగ్గురే అయినా చివరికి బలైంది మాత్రం అధికారులు అనేది రేపు చిట్ట చివరికి తెలియదు అది. ఎందుకంటే అధికారులు ఏం చెప్పినా ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ఆన్ రికార్డ్ ఏమైనా ఉన్నదా అని అడగటం కమిషన్ విధి. సార్ మేమే రూపకల్పన చేసాం అంటే తప్పు మీదే. లేదు, నీటిపారుదల శాఖ మంత్రి డీజిల్ మార్చమన్నారు, ఏమైనా ఆన్ రికార్డ్ ఏమైనా ఉందా? లేదు అంటే అది కూడా అధికారులు తప్పారు. అంటే కేవలం రాష్ట్రంలో కొనసాగుతున్న ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా చిట్ట చివరికి బలైంది మాత్రం కేవలం అధికారులే. ఇప్పటికైనా అధికారులు వాస్తవాంశాలు తెలుసుకొని అవకాశం ఉన్నంత వరకు ఏదైతే న్యాయబద్ధంగా రేపు భవిష్యత్తు ఏదైనా తేడా వచ్చినప్పుడు అది పూర్తిగా భరించే విధంగా అధికారులు ఒక అంచనా రూపకల్పన చేయాలి తప్ప ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అంటకాగి జోక్కుంటూ తమ పబ్బం గడుపుకుంటే చిట్ట చివరికి జైలు పాలయ్యేది, అబాసు పాలయ్యేది సంబంధిత ప్రభుత్వ అధికారులే. ఇది చాలా సందర్భాలలో స్పష్టమైంది. ఆన్ రికార్డుగా దొరికిన అధికారులే, ఆఫ్ ద రికార్డుగా ప్రజాప్రతినిధులు ఉంటారు. కేవలం ఊడిగం చేసేందుకు కొంతమంది అధికారులు ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని అవసరం ఉన్నా లేకున్నా అమలు చేసి చిక్కుల పాలై జైలు పాలైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మనం కళ్ళెదుగు చాలామంది చూస్తున్నాం. ఇప్పటికైనా ఏ స్థాయి అధికారైనా వాస్తవ అంశాన్ని ముందు పడుతుంది. ఎందుకంటే మీ 33 సంవత్సరాల సర్వీస్లో బదిలీ చేయగలుగుతారు తప్ప మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసే సత్తా స్థాయి ఏ ప్రభుత్వాలు కూడా లేదు. ఎందుకంటే తప్పు చేయనప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధి ఏదైనా ఒక అంశాన్ని చెప్పాలన్నప్పుడు అది చేయలేకపోతే బదిలీ అవుతుంది. ఈ స్థానం కాబట్టి ఇంకో స్థానం, ఈ జిల్లా కాబట్టి ఇంకో జిల్లా, కానీ మిమ్మల్ని చంపరు అలా అని చెప్పి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసారు. తీసే హక్కు స్థాయి వాళ్ళది కాదు. అంటే అధికారులని తప్పులు చేయించి తాము మాత్రం తమ తప్పేమీ లేదంటూ తప్పించుకునే ధన్యుడి సుమతి అన్న ఏదైతే వేమన శతకం ఉందో అదే తరహాలో ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కావచ్చు, లేదా ఇతర భవిష్యత్తు ఏ విచారణైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే అంశాలు కావచ్చు, భవిష్యత్తు ఇంకే ప్రభుత్వం చెప్పిన అంశాలైనా అధికారులు తమ పరిధిని దాటి వ్యవహరిస్తే చిక్కుల్లో పడతారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు ఏ రకంగానే తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ అడ్వైజర్లు గారు లేదా టెక్నికల్ సంబంధించిన ఆన్ రికార్డు ప్రభుత్వ ఉద్యోగులు గారు. అందువల్ల ఇప్పటికైనా అధికారులు వాస్తవాలు తెలుసుకొని కేవలం పోస్టింగ్ల కోసం కక్కుర్తి పడకుండా, పాప సొమ్ము కోసం ఆశపడకుండా అధికారులు నిజాయితీగా నిక్కచ్చిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిట్ట చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు కథ అధికారుల మెడకి చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.